అందరికీ నమస్కారం. ఈరోజు మాతో పాటు కార్పొరేటర్లు అదేవిధంగా కార్యకర్తలు కొంతమంది రేపు జరగబోయే యువత పోరు కార్యక్రమం సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా నుండి రేపు జరగబోయే యువత పోరుకు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఏ విధంగా అయితే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినాక 9 నెలలను కూడా ఏ విధంగా వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పటివరకు కూడా బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు కాలేజెస్ మానేసి పనులకు పోయే విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరి ఫీజులు కడుతున్న పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా చాలామంది విద్యార్థుల కోర్స్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళు బకాయిలు చెల్లించలేదని చెప్పి కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వకపోవడం పరిస్థితి కూడా మనం అందరం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలా, ప్రభుత్వం దిగిరాలని చెప్పేసి ఖచ్చితంగా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీనికి విజయవంతం చేయాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు విద్యార్థులు కానివ్వండి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినా కూడా మనం అందరికీ చూసాం. ఆయన ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకుంటేనే ఆ పేదరికాన్ని నుంచి ఆ కుటుంబం బయటపడుతున్న ఉద్దేశంతో అప్పట్లోనే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఫీజు రియంబర్స్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు క్రమం తప్పుకోకుండా ఆయన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తూ వస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 అడుగులు ముందుకేసి నేనున్నాను మీకు ఎప్పుడు అని చెప్పేసి ఎవ్రీ 3 మంత్స్కి విద్యా దీవెనతో పాటు వసతి దీవెన కూడా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్స్ వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయని చెప్పేసి కూడా దానికి సంబంధించిన ఫీజెస్ కూడా చెప్పిన మాట ప్రకారం అని ప్రతి 3 మంత్స్కి తల్లుల ఖాతాలో జమ చేస్తున్న ఘనత ఎవరు ఉన్నట్టుగా దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, చెప్పిన మాట ఏదో ఒక నెరవేర్చకపోవడం, సూపర్ 6 హామీలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, విద్యార్థులకు మేలు చేస్తాం అది చేస్తాం ఊరికే చెప్పడం తప్ప వీళ్ళు ఏది చేయకపోవడం కూడా ఒకసారి గమనించాలా. ఎవ్రీ జనవరి నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మార్చి వచ్చినా కూడా దానికి అతిగతి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఏమీ లేదు. దీనిపైన ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలా మేమని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు రేపు జరగబోయే యువత పోరుకి ఖచ్చితంగా రేపు అదేవిధంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, శ్రేణులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ ఆఫీసులో పొద్దునే 8:30 గంటలకు అక్కడే చేరుకొని ఆ తర్వాత అక్కడి నుంచి జెడ్పీ ఆఫీస్కి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, శ్రేణులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఈ జెడ్పీ ఆఫీస్ దగ్గర చేరుకొని అక్కడ ఉన్నటువంటి వైఎస్ విగ్రహానికి రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి పూలమాలేసి అక్కడి నుంచి మేము జెడ్పీ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్ నుంచి సూర్యనగర్ మీద నుంచి సంగమేశ్వర సర్కిల్, అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని రేపు జరగబోయే కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిన కోరుకుంటాను. దీని నుంచి ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిందే అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, లేదంటే కింద విద్యార్థులే వీళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఉసురు తగిలి వాళ్ళే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారని తెలియజేస్తున్నాను.